సొంత బాబాయే కదా అక్కడ ఉత్తరప్రదేశ్లో గొడవ. ములాయం సింగ్ తమ్ముడికి, రాంపాల్ యాదవ్కి, అఖిలేష్కి. హేమంత్ సోరెన్ వాళ్ళ వదిన మన బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడ మధ్యలో ఒక మర్డర్ ఉంది. అంటే రాజకీయాలు, కుటుంబాలు రాజకీయాల్లోకి వస్తే కొట్లాటలు నడుస్తాయి. చివరికి కొన్ని ఇక్కడ ఆంధ్రాలో వచ్చేటప్పటికి ఈ ఇన్సిడెంట్ లో మర్డర్ కూడా చోటు చేసుకుంది. అక్కడికి ఇప్పుడు ఎక్కడ ఎందుకు స్టాలిన్ అన్న అలగిరి అధికారం వెళ్లాల్సింది అలగిరికి. ఇక్కడ వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, మన ఇంట్లో మన వరకు చూడాలి, అధికారంలో మాకు వారసత్వం రావాలి తప్పించి సొంత చెల్లెలైనా నాకు రావాలి, లేదంటే బాబాయ్ కూతురైనా తనకి రావాలి, మధ్యలో అవినాష్ ఎవడు అన్నటువంటి వీళ్ళ ఫీలింగ్. తనేంటి అవినాష్ అనేటువంటి చదువుకున్నాడు, ఇంకోటి కుటుంబంలో ఇంకొకళ్ళకి ఇవ్వడం జగన్కి ఇష్టం లేదు. దానికి ఇప్పుడు క్రైము, కుటుంబ కథా చిత్రం, సస్పెన్స్, థ్రిల్లరు, మలుపులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఇక్కడ అది పేపర్లకు కూడా మంచి అడ్వాంటేజ్. ఇందులో ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే 89 పునరావృతం కావాలి. 89లో తెలుగుదేశం దిగిపోవడానికి కారణమైంది ఒక హత్య. ఇప్పుడు జగన్ ని దించడానికి ఇంకొక హత్యని వాడుతున్నారు. అది రైట్ చూద్దాం. మొత్తానికి ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నారు అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. మరి దీని నుంచి ఎలా బయటపడతారు, ఇది ప్రజల్లోకి